ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ ప్రారంభమైంది. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చిస్తున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సత్యవతి రాథోడ్ పేర్లను అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో అభ్యర్థిని దింపే అంశంపై నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఇక ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరగనుండగా భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం జరగనుంది. సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్లో బహిరంగ సభకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. రైట్ గా కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. తాజా డీటెయిల్స్ ని మా ప్రతినిధి బీఆర్ఎస్ భవన్ నుంచి సైదులు అందిస్తారు. సైదులో చెప్పండి, కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం అయితే ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి సమావేశానికి సంబంధించి? శాలిని, కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ కీలక సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితతో పాటుగా మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మిగిలిన కీలక నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా పార్టీ బలోపేతం, సంస్థాగతంగా పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేయాలని చెప్పేసి కేసీఆర్ అనేక సార్లు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ అంశాలపైన కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో ఇటు నేతలు, ఇటు కేసీఆర్ మధ్య చర్చ జరుగుతున్నట్టుగా కూడా సమాచారం. ఇక ముఖ్యంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క సమావేశం చర్చలో కీలక నేతలందరూ కూడా పాల్గొన్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కానీ, లేదంటే ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యవతి రాథోడ్ పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ప్రధానంగా ఆశాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో, అంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి, బీసీ సామాజిక వర్గం నుంచి ఆశాహుల సంఖ్య ఎక్కువ అవుతుండటంతో ఈ కీలక నేతలతోటి కేసీఆర్ యొక్క సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఇక రేపు లేదా ఎల్లుండి అభ్యర్థి ప్రకటన ఉంటుందని కూడా చెప్తున్నారు. చూడాలి మరి. ఇక ఇద్దరు పేర్లు మాత్రం ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యవతి రాథోడ్ పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళిద్దరిట్లా ఎవరు ఫైనల్ అవుతారన్నది కూడా మనకి రేపు లేదా ఎల్లుండి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతోపాటుగా సిల్వర్ జూబ్లీ వేడుకలపైన ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ కూడా ఫిబ్రవరి 17వ తారీఖు తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పారు. కాబట్టి ఇక ఏప్రిల్ 10న బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఏప్రిల్ 27న పార్టీ బహిరంగ సభ, అదే రోజు సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి అది వరంగల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూడాలి మరి. ఇక వరంగల్లో మరి ఏర్పాటు చేస్తారా, లేదంటే మరి ఇక ఉత్తర తెలంగాణలో ఎక్కడైనా ఏర్పాటు చేస్తారనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. దీంతో పాటుగా పార్టీ బలోపేతం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇటు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. దానిలో నేపథ్యంలో బాధ్యతలంతా కూడా హరీష్ రావుకి అప్పగిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఇటు పార్టీ బలోపేతం, దాంతోపాటుగా ఇటు పార్టీ సభ్యతకి సంబంధించినటువంటి నమోదు కార్యక్రమం అది ఎలా ఉండాలి, కమిటీలో ఎంతమంది ఉండాలి, ఈ బాధ్యతలన్నీ కూడా మాజీ మంత్రి హరీష్ రావుకి కేసీఆర్ అప్పగిస్తారని చెప్పేసి కూడా ఫిబ్రవరి 15న జరిగినటువంటి తెలంగాణ భవన్లో జరిగినటువంటి సమావేశంలో చర్చకు వచ్చింది. కాబట్టి ఈ రోజు కూడా ఇదే అంశం పైన కూడా కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం దానిపైన కూడా ఎమ్మెల్యేలకు తోటి కేసీఆర్ సమావేశం అయ్యారు. కాబట్టి ఇది కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా అవసరమైతే మరోసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
సమావేశాల కంటే ముందు ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ కూడా మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహం పైన ఒక ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఒక దిశ నిర్దేశం అయితే చేస్తారు. సో ఏదేమైనా సరే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఎంపిక కసరత్తు మాత్రం కేసీఆర్ అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్య నేతలతోటి సమావేశం ప్రారంభమైంది కాబట్టి సో ఎవరి పేరు ప్రతిపాదిస్తే బాగుంటుందని దానిపైన కూడా ఇటు నేతలతోటి సమావేశమైన తర్వాత కేసీఆర్ కూడా ఒక ఫైనల్కి వస్తారు. వచ్చిన తర్వాత ఎందుకంటే ప్రస్తుతం అయితే ఇటు బీసీకి సంబంధించినటువంటి ఆశాహులు కూడా సంఖ్య ఎక్కువైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా కులగణన నిర్వహించిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో సో ఇక బీసీ ఆశాహుల సంఖ్య అంటే ఒకే ఒక స్థానం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో సో దీనికి పోటీ ఉండడంతో వీళ్ళ పేర్లు కూడా పరిశీలిస్తారని చెప్పేసి కూడా సమాచారం. ఇక దీంతో పాటుగా ఇక పార్టీ మారినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈసారి ఎవరికి ఓటు వేస్తారనేది కూడా కొంత ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే వారు పార్టీ ఫిరాయించారు కాబట్టి ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది కాబట్టి సో ఇక దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇటు ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేస్తారా లేదంటే బీఆర్ఎస్ పార్టీకి వేస్తారా అనే దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే వాళ్ళు నోటల్గా ఉంటారా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. సో ఏదేమైనా సరే వీటిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మొత్తం చూసుకుంటే మాత్రము ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, అదేవిధంగా సంస్థాగతంగా పార్టీ బలోపేతం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏప్రిల్ 10న హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశం. దాంతోపాటుగా ఇక ఏప్రిల్ 27వ తారీఖున సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామాన నిర్వహించాలి. బీఆర్ఎస్ పార్టీ జెండా గ్రామాన ఎగరాలి. దాంతోపాటుగా సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఏప్రిల్ 27వ తారీఖు ఒక భారీ బహిరంగ సభకు సంబంధించి వరంగల్లో ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా విశ్వసనీయ సమాచారం కాబట్టి సో ఈ దీనిపైన కూడా చర్చిస్తున్నట్టుగా మనకైతే సమాచారం. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో కీలక నేతలందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి సో ఇక కాసేపట్లోనే ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక సంబంధించి కసరత్తు పూర్తయిన తర్వాత అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు.